అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ రోజుటి వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మన వారాహ్యమ్మ వారు మనకు అందిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం. బిడ్డ, నీ కోరిక తీరలేదు అని బాధపడుతున్నావు కదా. నీ కోరిక తీరలేదు అంటే ఎందుకు తీరటం లేదు అని దిగులుగా ఉందా? నేను చెప్పేది విన్నావంటే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో అర్థమవుతుంది. ఖచ్చితంగా నువ్వు అది సరిదిద్దుకొని మంచి ఫలితాన్ని అందుకోవాలంటే ఈ తల్లి మాట తూచా తప్పకుండా విను. అమ్మవారి వాక్కు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహ్యమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. తల్లి, నువ్వు ఏం చేయాలి? నీ జీవితం బాగుండాలన్నా, నీకు శుభవార్త అందాలన్నా ఇప్పుడు ఈ తల్లి వాక్కు నువ్వు ఖచ్చితంగా విను. ఈ అమ్మ సత్యవాక్కు నీ జీవితానికి ఎంతో అర్థాన్ని తెచ్చిపెడుతుంది. చెప్పాలంటే నీ జీవితంలో ఆహ్లాదాన్ని తెచ్చిపెడతానమ్మా. బ్రహ్మాండంగా నీ జీవితాన్ని నేను మలుస్తాను. నన్ను నమ్మావు అంటే నీ జీవితం ఎంతో ప్రకాశవంతం చేస్తాను బిడ్డ. కాబట్టి వింటావు కదా. విను. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను చెప్తాను. అంత భారం దిగిపోతుంది తల్లి. చూడమ్మా, నీతో నీ పక్కనే నేను ఎప్పుడూ ఉంటానన్న విషయం మర్చిపోవద్దు. నన్ను ఎందుకు నువ్వు గుర్తించడం లేదు చెప్పు? నీకు వచ్చే బాధని పోగొట్టుకోకుండా ఎందుకు బలవంతంగా నీ దగ్గర నిలిపేసుకుంటున్నావో నాకైతే అర్థం కావటం లేదు బిడ్డ. నువ్వు అలా చేయడం వల్ల నీ మనసే కదా బాధపడుతుంది. నీకు ఎలాంటి ప్రశాంతత ఉండదు. కాబట్టి నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి నీ బాధను సులువుగా తొలగించుకో. అలా కాకుండా నీకు నచ్చిన చిన్న బాధనే తలుచుకొని దాన్ని మనసులో అలాగే పెట్టుకుంటే ఎన్ని రోజులని ఇంకా కుమిలిపోతావో చెప్పు? ఎన్ని రోజులని ఇంకా బాధపడతావో చెప్పు? ఇకనైనా కళ్ళు తెరువు తల్లి, కళ్ళు తెరువు. నీ బాధని తొలగించుకో అమ్మా. నీకు తోడుగా సాయంగా నేనుంటాను కదా. గుర్తుపెట్టుకో బిడ్డ, నేను నీతోనే ఉన్నాను. ఆ సంగతి ఎప్పుడూ నువ్వు మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఈ విషయాన్ని నమ్ముతావో అప్పుడు ఆ క్షణం నుంచి నీ కష్టాలు తీరుతాయి, నీ కోరికలన్నీ నెరవేరుతాయి, నీ సమస్యల నుంచి బయటపడతావు. నీ బాధలన్నీ నాతో పంచుకో తల్లి. నీ మనసులో ఉన్న బాధ మొత్తం తీరిపోయేంత వరకు అన్ని విషయాలు చెప్పుకో. అప్పుడు నీకు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నీ మనసు కూడా తేలిక పడుతుంది కదా. మరి అలా కాకుండా నీ మనసులో ఉన్న బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక నీలో పెట్టుకొని రోజు దాని గురించి ఆలోచిస్తూ మదనపడుతూ నీకు నువ్వే కుమిలిపోతూ కృషించిపోతూ ఉంటే ఎలా? ఎందుకు? నీ బాధ తీరేంత వరకు నాతో మాట్లాడు. అన్నీ నాతో చెప్పుకోమ్మా. నేను ఖచ్చితంగా నీకు పరిష్కారం చూపిస్తాను, మంచి మార్గాన్ని చూపిస్తాను. ఇంకా నమ్మకం కుదరడం లేదా బిడ్డ? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇప్పుడే ప్రయత్నించి చూడు. అన్నీ స్పష్టంగా నీకే అర్థమవుతాయి. ఇప్పుడు నీ జీవితంలో నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి కదా. ఇంకా కూడా చెప్పాలంటే తగలబోతున్నాయమ్మా. అది నువ్వు ఒప్పుకుంటావు. అలానే నిన్ను హెచ్చరిస్తున్నాను కూడా. కాస్త జాగ్రత్తగా ఉండు. అలానే ఎన్నో సమస్యలు కూడా నిన్ను ఊపిరాడనివ్వకుండా చుట్టుముట్టేస్తున్నాయి. ఒక మాయ అనేది నీ చుట్టూ కమ్మేసింది కదా. అయినా సరే నువ్వు వాటన్నిటినీ దాటుకుని మరి ఇక్కడ వరకు వచ్చావు. అవునా కాదా? మరి ఇప్పుడైనా బిడ్డ తెలిసిందా నీలో ఉన్న ధైర్యం ఏంటి అనేది? అది గతం మాత్రమే అని తెలుసుకో. అది నీ ధైర్యం అని గుర్తించు. నీకు రాబోయే జీవితం ఎలా ఉంటుందో గతంలో బాధలు, సమస్యలు ఉంటాయని అనుకోవద్దు. గతంలాగా ఎప్పుడూ ఊహించుకోవద్దు. ఇప్పటి వరకు జరిగినవన్నీ అక్కడితో వదిలిపోయేసి మర్చిపో. ఇకపై నీ వారాహ్యమ్మ నీ జీవితం చక్కబెట్టబోతున్నాను. ఇప్పుడు కొన్ని సమస్యలు నిన్ను వెంబడిస్తున్నాయి కదా.
వాటన్నిటిని నేను చదిమేస్తానులే. భయపడకు, బాధపడకు, ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నిజమే తల్లి. ఇవన్నీ కూడా నిన్ను బుజ్జగించటానికి నేను చెప్పే మాయమాటలు కాదు. అన్నీ నేను చెప్పినవి చెప్పినట్లుగా చేస్తాను. నీ జీవితాన్ని మారుస్తాను. నీకు ఒక గొప్ప శుభవార్తను అందిస్తాను. అప్పటి వరకు కాస్త ఓపికతో, సహనంతో, నమ్మకంతో ఉండు చాలు. నీకు, నీ కుటుంబానికి ఎవరైనా సరే అన్యాయం చేయాలనుకుంటే మాత్రం నేను అస్సలు సహించను. వాళ్ళని విడిచిపెట్టను కూడా. అలాగే నీ జీవితంలో వచ్చే కష్టాలకు కారణం ఏంటో కాదు తల్లి, నీ కర్మ ఫలితాలే. ఇక చాలమ్మా, ఆ కర్మ ఫలితాల నుంచి బయటపడే సమయం ఆసన్నమైనది. అతి కొద్ది రోజుల్లోనే నీకు శుభకరమైన రోజులు ప్రారంభం కానున్నాయి. మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు బిడ్డ. ఇక ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడేందుకు కానుకగా నీకు నేను ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా? అందమైన, ఆనందమైన, ప్రశాంతమైన జీవితాన్ని. ఇక మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసేయి. నీ మనసును నిండా కూడా ఈ తల్లి రూపాన్ని నింపుకో. ఇంకే అప్పుడు నీకు చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ క్షణంలోనే నువ్వు ఒకటి తర్వాత మరొకటి ఖచ్చితంగా శుభవార్తలు కూడా వింటావు, వింటూనే ఉంటావు. నేను నీతో ఉంటాను అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. నువ్వు కోరినవన్నీ జరుగుతాయి. నీ జీవితంలో ఉన్న చిక్కుముడులు అన్నిటినీ కూడా నేను తొలగిస్తానమ్మా. ఇక నీ పిల్లల భవిష్యత్తు నేను మంచిగా రాశాను. ఇక వాళ్ళ గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. భయం అస్సలే వద్దు. ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. నీ సంతానం పూర్తి భవిష్యత్తు నేను చూసుకుంటాను. వాళ్ళని మంచిగా తీర్చిదిద్దుతాను. భవిష్యత్తు చక్కబెట్టి వాళ్ళ మంచి స్థాయిలో ఉండేలా ఆశీర్వదిస్తాను. ఇక నువ్వు నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి హాయిగా, ప్రశాంతంగా ఉండు చాలు. ఏంటి బిడ్డ, నీ అమ్మ మాటలు అర్థమయ్యాయి కదా? ఇక నీ కోరిక తీపి కబుర్లు నీకు అందించే సమయం ఆసన్నమైనది. నీకు ఇది అందుకున్న వెంటనే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు. ఈ వారాహి తల్లి, ఈ జన్మకి ఇది చాలమ్మా, ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏది కోరను అని మనస్ఫూర్తిగా నన్ను వేడుకుంటావు. నా వద్దకు వచ్చి నాకు ఆశీర్వాదం కూడా అడుగుతావు. అవును బిడ్డ, అవును. నీకు నా యొక్క శుభవార్త చెవిన పడగానే నీ ఆనందానికి హద్దే ఉండదు. అసలు నీవు ఆకాశంలో తేలినట్టుగా అనిపిస్తుంది నీ మనసు. అంత గొప్ప సంతోషాన్ని, తీయటి వార్తని నీ జీవితంలో నేను రప్పించబోతున్నాను బిడ్డ. ఇక ఎలాంటి దిగులు, భయము, బాధ అస్సలు పెట్టుకోకు. జీవితంలో ఏదో ఒకటి జరిగిద్ది కదా అని అదే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా? కాలం అనేది ఆ రోజుతో ఆగిపోయిద్దా? లేదు కదా, మళ్ళీ మారుతుంది. అలానే నువ్వు కూడా నిన్ను నువ్వు మార్చుకో అమ్మా. క్యాలెండర్లో రోజు ఎలా అయితే మారుతూ ఉంటుందో అలాగే నువ్వు కూడా మారుతూ ఉండాలి తల్లి. కాలానికి తగ్గట్టుగా నువ్వు కూడా అణుచుకుని అనుగుణంగా మారుతూ ఉండాలి. అలా ఉంటేనే జీవితం నీకు అనుగుణంగా నచ్చినట్టుగా ఉంటుంది. అలా కాకుండా నేను గతంలోనే ఆగిపోతాను అంటే నీ భవిష్యత్తు ఏమైపోవాలో చెప్పు తల్లి. ఇకనైనా కళ్ళు తెరువు. నీ వారాహి అమ్మ ఎందుకు ఇవన్నీ చెబుతున్నానో తెలుసుకో. చివరిగా ఒక్క విషయం బిడ్డ గుర్తుంచుకో. ఎవరైతే నీకు ఇష్టం లేదో, ఎవరి మాట వింటే నీకు అసలు నచ్చడం లేదో వాళ్ళ నుంచి దూరంగా ఉండు. అసలు వాళ్ళ గురించి ఆలోచించడమే మానేసేయి. లేదమ్మా, నేను ఎంత ప్రయత్నిస్తున్నా సరే అదే గుర్తొస్తుంది అనుకుంటున్నావా? అలా రానివ్వకుండా నువ్వు ఏదో ఒక పనిలో నిమగ్నమైపో. ఖాళీగా ఉంటే ఆలోచనలే కదా వస్తాయి. కాబట్టి నువ్వు క్షణం కూడా తీరిక లేని పనితో ఉంటే, ఎక్కువ కష్టపడుతూ ఉంటే హాయిగా నిద్రపడుతుంది, ఆలోచనలు తగ్గుతాయి, మనసు తేలిగ్గా ఉంటుంది, ఎలాంటి ఆలోచనలు కూడా నీ దగ్గరికి రావు. కాబట్టి ఒక్కసారి నీ వారాహి తల్లి చెప్పినట్లుగా చూడు, నీ జీవితమే మారుతుంది. అవునమ్మా, అవును. ఇప్పుడు ఈ క్షణం నుంచి ప్రయత్నించు. ఏదో ఒకటి చేస్తూ ఉన్నట్లయితే నువ్వు అలసిపోతావు కదా, ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రిస్తావు. అలానే మనసు తేలిక కూడా పడుతుంది. నీ కుటుంబంతో కూడా సమయాన్ని మంచిగా గడుపుతావు. బిడ్డ, నీకు ఇష్టం లేనిది ఏది కూడా నీ దగ్గరికి రానివ్వండిలే. అలాంటి ఆలోచనలు అసలు నీ మనసులోకి కూడా రానివ్వకు. నువ్వు ఇలా ఎంత దూరం చెడు ఆలోచనలకు దూరంగా ఉంటావో అప్పుడు నీ మనసు అనేది అంత హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వే ఇక ఆలోచించుకో. నిర్ణయం కూడా నీదే. నువ్వు మంచిగా, సంతోషంగా ఉండాలనుకుంటున్నావా, లేదా నీ మనసు అనేది గజిబిజితో ఉండాలనుకుంటున్నావా? అది ఆలోచించుకుంటే అన్నీ నీకే తెలుస్తాయి. నువ్వు నీ కుటుంబంతో మంచిగా, సంతోషంగా, ఆనందంగా గడపాలనుకుంటే గతాన్ని అక్కడితో విడిచిపెట్టు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. అలానే నీకు ఇష్టం లేని వాళ్ళందరికీ నువ్వు వీలైనంత వరకు దూరంగా ఉండు. ఆ మాటలకి వాళ్ళని చూడడంగా లేదా
ప్రస్తావన తీసుకురావడం కానీ ఇలా ఏది కూడా చేయకు. ఇలా చేసావంటే నీ ప్రశాంతతను నువ్వే పోగొట్టుకుంటావు. కాబట్టి ఎవరైతే నీకు నష్టం కలిగిస్తారో వారిని దూరం పెట్టు. ఆ తర్వాత నీకేమైనా సరే అన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి కదా. నువ్వు మనసును ప్రశాంతంగా నీ పని నువ్వు మొదలు పెడితే ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ అన్ని శుభవార్తలు అందుతాయి. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ వారాహి తల్లి చెప్పింది నీకు అర్థమైంది కదా అమ్మా. నేను ఎప్పుడూ నిన్ను చూస్తున్నాను కాబట్టి, నిన్ను ఆశీర్వదిస్తున్నాను కాబట్టి ఈ ధైర్యమైన ప్రశాంతమైన మాటలు అందించాను. ఇప్పుడు నీ ముఖంలో కొద్దిగా చిరునవ్వు వచ్చింది కదా తల్లి. ఇక ఆ ధైర్యాన్ని నీలో నిలుపుకో. అన్నిటినీ నువ్వు పైచేయి అందుకుంటావు. అన్నిట్లో నువ్వు విజయం సాధిస్తావు. ఇక హాయిగా సంతోషంగా ఉండు బిడ్డ. నీ వారాహి తల్లి నీతోనే ఉన్నాను. ఈ అమ్మ చెప్పిన మాట నీకు తెలుసు కదా. ఈ తల్లి ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నీ నీకు అర్థమయ్యాయి కదా. ఒంటరిగా విన్న నీకు ఇప్పుడు ఎంతో ఊరటగా ఈ అమ్మ మాటలు నీకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇక నిశ్చింతగా నిద్రపో. ఈ తల్లి నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.